తర్వాత ఎక్కడ మళ్ళీ మీ నేను కార్యక్షేత్రం? నేను వచ్చిన తర్వాత పార్టీలో చేరిన తర్వాత నా మొదటి కార్యక్షేత్రం వరంగల్ పట్టణమే. వరంగల్ ట్రై సిటీలోనే, వరంగల్ హన్మకొండ కాజీపేట ట్రై సిటీలోనే నేను అప్పుడు వచ్చిన స్టార్టింగ్లో ఆర్వైఎల్ ఆర్గనైజర్గా అప్పుడు తాత అటు వరంగల్ సైడ్ కట్టన్న, హన్మకొండ సైడు ఇటు తాత, విద్యార్థి సంఘంలో అప్పుడు సంపత్, నాగరాజు ఇట్లాంటి ఆర్గనైజర్స్ అందరూ వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న వాళ్ళు ఉండిరి. అదే సమయంలో తాత దగ్గర ఒక సీఓగా ఇప్పుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఉన్నాడు కదా, ఆయన అప్పుడు పనిచేస్తాడు ఇక్కడ. నన్ను ఆయన దగ్గరే పెట్టిండ్రు. అప్పుడు ఆయన వినోద్ పేరు మీద పనిచేసింది ఇక్కడ కొద్ది రోజులు. వాసన్న ఆయన దగ్గరే పెట్టిండ్రు. కొంతకాలం ఆయన దగ్గర పనిచేసిన తర్వాత నాకు స్వతంత్ర బాధ్యతలు ఇచ్చారు ఇక్కడే. నేను ఆ తర్వాత సిటీలో నిర్బంధం పెరుగుతున్నప్పుడు సబర్బన్ గ్రామాల్లో కాజీపేట కేంద్రంగా 95 వరకు, 92 నుంచి 95, 1995 వరకు సిటీ ఆర్గనైజర్గానే సబర్బన్ గ్రామాల మీద ఆధారపడుతూ పనిచేయడం జరిగింది. ఓకే. 95 తర్వాత అంటే అప్పటికి ఇక్కడ ఎన్కౌంటర్స్ బాగా పెరిగినాయి. సిటీలో తాతను ఎన్కౌంటర్ అయింది, ఇంకొంతమంది ఆర్గనైజర్లు అరెస్ట్ అయినరు. ఇదంతా అయిన తర్వాత సిటీలో బాగా ఎక్స్పోజ్ అయినామని పార్టీ నిర్ణయించి అప్పుడు నన్ను పక్కన పాలకుర్తి దళానికి ఇక్కడి నుంచి దళ సభ్యుడిగా మార్చడం జరిగింది 96లో. 95 మధ్యలో నేను అక్కడికి వెళ్ళాను. 95 నుంచి అంటే 96, 97 కంటిన్యూగా 2001 దాకా మొత్తం ఈ జనగామ ప్రాంతం, చేర్యాల ప్రాంతం, స్టేషన్ గన్పూరు, పాలకుర్తి నుంచి అటు వర్ధన్నపేట దాకా ఈ ప్రాంతంలోనే. అప్పుడు ఎవరు కమాండర్? నేను వెళ్ళినప్పుడు అప్పటికి నాగన్న పాలకుర్తి దళం కమాండర్గా ఉండే. నేను వెళ్ళడం కంటే ముందు ఆయనే ఒక ఎన్కౌంటర్లో చంపేపడ్డ తర్వాత మాకు అక్కడ అంజన్న అని శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ మాకు కమాండర్గా వచ్చింది. అంతకంటే ముందు ఆయన నెక్కొండ ఏరియాలో మురళీ పేరు మీద కమాండర్గా పనిచేస్తున్నాడు. లీగల్ మూమెంట్ తర్వాత ఆయన ఫుల్ టైమే అక్కడ పనిచేసి తర్వాత ఆయనను నాగన్న స్థానంలోకి పాలకుర్తి దళానికి కమాండర్గా అంజనను పంపారు. అంజన్న కమాండర్గా ఉన్నప్పుడు మేము 95 మధ్యలో పాలకుర్తికి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన కొద్ది రోజులకే అక్కడ వరుసగా నష్టాలు జరిగినాయి ఆ దళంలో. 95లో మేము వెళ్ళినాం. 95 ఏప్రిల్ 19 తారీఖు నాడు దళంలో ఒక కొత్త సభ్యుడు చేతిలో గ్రెనేడ్ పట్టుకొని ఊర్లోకి వెళ్ళి వచ్చి చిన్న మూటలు తీసుకొచ్చి బయట పెడుతున్నప్పుడు ఆ గ్రెనేడ్ చేతిలోంచి జారిపోయి కింద ఉన్న ఒక బండ మీద పడి అది పేలిపోయింది. ఆ పేలిపోయిన ఘటనలో అప్పుడు కడారి రాములన్న అని ఈ ప్రాంతపు నాయకుడు ఉండే, ఏది అన్నసాగరం దళం కమాండర్. అప్పటికైనా డిస్ట్రిక్ట్ కమిటీలో మెంబర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ సహచరి, ఆయన సహచరి లక్ష్మక్క ఉండే, మా దళంలో పాలకుర్తి దళానికి డిప్యూటీ కమాండర్ ఉండే ఆమె. ఆ ఘటనలో ఎదురుగా గ్రెనేడ్ వెళ్ళిన దానికి ఎదురుగా కూర్చొని ఉంది కాబట్టి ఆమెకు వెంటనే అదొకటి పీస్ వెళ్ళి గొంతులో అడ్డం పడి అక్కడికక్కడే ఆమె చనిపోయింది. ఆమెతో పాటుగా ఇంకొక 4-5 సీరియస్గా గాయపడ్డారు. మేమంతా కొంచెం వెనకాల ఉన్నాం, ముందు జరిగింది. ఇది ఎక్కడంటే మనకు ఐనవోలు పక్కన ఉడతగూడెం అనే ఊరు పక్కన ఉడతగూడెంలో జరిగింది. 1990. ఏ టైంలో అది? 1995 ఏప్రిల్ 19 తారీఖు సాయంత్రం 6 గంటల సమయంలో. మేము ఒక చిన్న అంటే చేనుల మధ్యలో ఉన్నటువంటి చిన్న ఒర్రెలో ఉన్నాం డే అంతా. సాయంత్రం కాగానే ఆ పత్తి చేను మధ్యలో ఉన్నటువంటి పరుపు బండ మీద కూర్చోడానికి వస్తున్నాం. ఆ సమయంలో జరిగింది ఇది. అప్పుడు శ్రీమన్నారాయణ కూడా గాయపడ్డాడు. శ్రీమన్నారాయణ వాళ్ళ సహచరి మాధవి అని ఉండే, ఆమె గాయపడ్డది. లక్ష్మక స్పాటు. మరి ఆయన కొత్త ఆయన కదా, ఆయనకి అట్లా గ్రైనేడ్ అట్లా ఇవ్వడం. అయితే యాక్చువల్గా ఆయన వేరే ఒక్కొక్క సీనియర్ సభ్యుడితో కలిసి ఊర్లోకి వెళ్ళిండు. రిటర్న్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ గ్రైనేడ్ పోచ్ ఒకటి ఉంటుంది, దానిలో పెట్టడానికి ఆయన చేతికి ఈయన ఇచ్చిండు. అయితే ఆ లోపల ఒర్రెల్లో ఉంచి వెళ్ళి మేము సామాన్లు తీసుకొచ్చి బండ మీద పెడుతున్నప్పుడు ఆ సామాన్ ఆయన ఈ గ్రైనేడ్ పోచిలో పెట్టుకోకుండానే చేతిలో పట్టుకొని ఆ సామాన్లు తీసుకొచ్చి సామాన్తో పాటుగా పెడుతున్నప్పుడు వదిలేసిండు. అది ఆయనకు తెలియకుండానే జారిపోయింది చేతిలోంచి. జారిపోవడం వల్ల ఆ ప్రమాదం జరిగింది.
మీరు అంటే దరిదాపుల్లో లేరా? మేము ఇంకా ఒర్రెలోనే ఉన్నాం. వెనకాల బ్యాచ్ ఇంకా ఒర్రె నుంచి సామాన్ తీసుకొస్తున్నది. అప్పటికి శ్రీమన్నారాయణ ఆయన సహచరి, తర్వాత లక్ష్మక్క, ఇంకొక సంపత్ అని ఊరు వాళ్ళు కూడా ఒక 2-3 ఉండిరు అక్కడ. వాళ్ళంతా కూర్చున్నారు అక్కడ, ముందు వెళ్ళి కూర్చున్నారు. వెనకాల మేము సామాన్లు తీసుకొస్తున్నాం, కొంతమంది వెనకాలనే ఉన్నారు. ఆ ఘటన జరిగినప్పుడు ఆమె స్పాటు లక్ష్మక్క అమర్రాలైంది. మిగిలిన వాళ్ళు శ్రీమన్నారాయణ, ఆయన భార్య, ఇంకొక 2-3 సభ్యులు వీళ్ళంతా సీరియస్గా గాయపడ్డారు. కాళ్ళకు, చెవులకి అక్కడిక్కడ ఇంజురీస్ అయినాయి. అప్పుడు వాళ్ళని అక్కడి నుంచెల్లే కొంతమంది, మేము ఉన్న వాళ్ళలో కొంతమంది ఈ లక్ష్మక్కను తీసుకొని వేరే దూరం వెళ్ళిపోయాం, ఆమె డెడ్ బాడీ తీసుకొని. మిగిలిన వాళ్ళు శ్రీమన్నారాయణని, మిగతా వాళ్ళందరినీ హాస్పిటల్ ప్లాన్ చేసి బయటకు పంపించారు. బయటకు పంపించిన క్రమంలో ఆ 10 రోజులలోనే వరుసగా ఒకటి తర్వాత ఒక సంఘటన జరిగింది. వీళ్ళని బయటకు పంపిస్తే హైదరాబాద్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అయింది. అక్కడ ట్రీట్మెంట్ అయ్యి ఇంకా కోలుకొని బయటకు వస్తారనే సమయంలో అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో లింకులోకి వెళ్తే వాళ్ళ దగ్గర ఎక్కడో సమాచారం లీక్ అయ్యి వాళ్ళు శ్రీమన్నారాయణని పట్టించారు హైదరాబాద్లో. శ్రీమన్నారాయణ తీసుకొచ్చి జనగామ దగ్గర యశ్వంతపూర్లో మే 2 తారీఖు నాడు ఆయనను కాల్ చేశారు. ఆయనది అయిన తర్వాత 3 రోజులకే ఈ మిగిలిన దళం వాళ్ళు, నేను లేను, నేను పక్కన కడారామలను కలవడం కోసం నాకు ఒక పని అప్పచెప్తే బయటికి వెళ్ళాను. మిగిలిన వాళ్ళు ఈరవెన్ అనే విలేజ్లో ఒక ఇంట్లో ఉంటారు. మే 5 నాడు వాళ్ళ మీద ఇంట్లోనే ఎన్కౌంటర్ జరిగి అక్కడ 5 అమర్లే. అందులో నుంచి ఒక్కరు మాత్రమే ఎస్కేప్ అయ్యారు. అట్లా తక్కువ సమయంలో, నేను ఆ దళంలోకి వెళ్ళినాక ఒక 3-4 నెలల కాలంలోనే ఆ దళం మొత్తం డిస్టర్బ్ అయిపోయి మొత్తం అసలు దళ కమాండరు, డిప్యూటీ కమాండర్తో సహా దాదాపు ఎక్కువ మంది అమరులు అయిపోయి దళమే లేకుండా అయిపోయింది. 2-3 మాత్రమే మిగిలితే వాళ్ళని అప్పుడు మళ్ళీ తిరిగి మమ్మల్ని అన్నసాగర్ దళంతో అటాచ్ చేసి కొద్ది రోజులు అన్నసాగర్ దళంలో ఉంచారు మమ్మల్ని. ఓకే. 95 చివర్లో మళ్ళీ అప్పుడు చేర్యాల దళంలో పనిచేస్తున్నటువంటి యాదన్నను పాలకుర్తి దళానికి కమాండర్గా నిర్ణయించి పంపితే మళ్ళీ ఆ దళం కంటిన్యూ అయింది. అప్పుడు మరి మీకు ఎప్పుడు గాయమైంది ఇట్లా? ఇది నాకు 1996లో నేను పాలకుర్తి దళంలో పనిచేస్తుండగానే 96 అక్టోబర్ 20వ తారీఖు ఆ రోజు దసరా. ఆ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే కడవెండి గ్రామంలో ఉన్నాం. అప్పుడు మా కమాండర్ యాదన్న లేడు, అది మిలిటరీ క్యాంపు ఉంటే ట్రైనింగ్ కోసమని ఆయన అటు నర్సంపేట అడవిలోకి వెళ్ళిండు. మిగిలిన వాళ్ళతో కలిసి మేము ఉన్నాము. మేము తిరుగుతూ గ్రామాలు, అప్పుడు మేమంతా గ్రామాల్లో కలవడం అనేది రాత్రిపూట మాత్రమే కలిసేది, డే టైంలో కలిసే అవకాశం లేదు, నిర్బంధం పెరిగింది. ఈ రాత్రిపూట కలిసే క్రమంలో ఏంటంటే మాకు నిద్రలేని రాత్రులు ప్రయాణం చేస్తూ ఊర్లలో మాట్లాడుతూ వెళ్తున్నాం. ముందు రోజు 19వ తారీఖు నాడు సాయంత్రం అక్టోబరు మేము కడవెండి గ్రామానికి వచ్చినాం. కడవెండి గ్రామ సంఘ నాయకులతో, కొంతమంది వ్యక్తులతో కలిసి సమావేశం పెట్టినాం. మాట్లాడుతూ రాత్రి కొంచెం లేట్ అయింది. అట్లా గ్రామంలో మేము రాత్రి సమావేశం జరిపినాము. బాగా ఆలస్యం అయింది రాత్రి. మాట్లాడి మేము అంత నిద్ర లేకుండా ఉన్నాం. ఇప్పుడు ఏం వెళ్తారన్నా, మీరు ఈ ఊర్లోనే ఆగండి ఈ రోజు వరకు అని అంటే మేము అక్కడే ఆగుదామని నిర్ణయించుకొని వేరే పక్కన ఒక మొక్కజొన్న చేను ఉంటే ఆ చేనులో చిన్న గుడిసె ఉంటుంది అన్నట్టు, గుడిసెలో ఆగుదామని వెళ్ళినాం అక్కడికి. అయితే మేము జనరల్గా ప్రయాణాల్లో ఏం చేస్తామనంటే వెపన్స్ అలర్ట్గా ఉండడం కోసం వెపన్ బ్యారెల్ లోడ్ చేస్తాం. సడన్గా ఒకవేళ శత్రువు ఎదురు పడితే వెంటనే ఫైరింగ్స్కి అనుకూలంగా ఉండడానికి ఆ లోడ్ చేసి ఏం చేస్తామంటే వెపన్ని లాక్ కూడా చేసుకుంటాం. అయితే అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వెపన్కు లాక్ సరిగా పనిచేస్తలేదు, లోడ్ మాత్రం చేసుకున్నా. బాగా నిద్రమత్తులో ఉన్నా. వాస్తవంగా చెప్పాలంటే వరుసగా 3-4 రోజులు నేను ఇన్ఛార్జిగా చూస్తున్న గ్రామాలే వర్క్ డివిజన్లో మీటింగ్స్ చేస్తూ వచ్చినా కాబట్టి నిద్రలేదు. ఆ నిద్రమత్తులో ఊగుతూ గుడిసె వరకు చేరుకొని అక్కడ ఇక్కడే ఆగాలని డిసైడ్ చేసుకున్నాక అందులో చిన్న మంచం ఉంటే దానిలో పడుకుందామని నిద్రలోనే ఒరిగాను మంచం మీద. పక్కన వెపన్ నా మంచం కోడ్ కానుక్కోబెట్టాను. ఏం వెపన్ అది? అది అప్పుడు 315 రైఫిల్ అని, 8mm రైఫిల్ అనేది దాన్ని. 8mm రైఫిల్ అని ఉండే, అది లోడ్లో ఉంది. లోడు అన్లోడ్ చేయకుండానే నేను మంచం కోడుకు ఇట్లా ఉరగబెట్టి మంచంలో పడుకోపోయాను. తర్వాత గుర్తుకొచ్చి తగిలితే కింద పడుతుందేమో అని ఆ నిద్ర మత్తులోనే ఏం చేశానంటే ఆ బ్యారెల్ పైన ఇట్లా బ్యారెల్ ఉంటుంది కదా తుపాకిది, బ్యారెల్ పైన ఇట్లా చేయి పెట్టి దాన్ని తీసి ఇటు సైడ్ ఉన్న దాన్ని తీసి ఇట్లా వెనక వైపు పెడుతుంది. ఆ వెనకాల వైపు ఒక చిన్న కట్టర్ అవుతుంది అన్నట్టు కింద,
దానికి వెనకాల దీని బోల్ట్ ఏదైతే ఉందో బోల్ట్ తగిలింది. దీని లాక్ వీక్గా ఉంది కాబట్టి అది బుల్లెట్ కరెక్ట్గా దీంట్లో పట్టుకొని ఉన్నాం కాబట్టి ఇందులో ఫైర్ అయిపోయింది. అరచేతిలో, ఈ చేతికి సంబంధించి అరచేతిలో ఫైర్ అయిపోయింది. అప్పుడు ఇంకా తెల్ల వారుతున్నది అంతే. ఇంకెవరు పూర్తి తెల్లారి కూడా ఒకరి ముఖం చూసుకునే స్థితిలో లేము. వెంటనే ఈ సౌండ్ వినగానే అందరూ ఫైరింగ్ స్టార్ట్ అయింది అనుకొని ఎక్కడో అక్కడ వెళ్ళి వాళ్ళ పొజిషన్స్ తీసుకోవడం, కవర్లలోకి వెళ్ళిపోవడం చేస్తున్నారు. నేను నిద్రమత్తులోంచి ఒక్కసారి ఇది పేలగానే తెలివి వచ్చింది, కానీ ఏంటని అర్థం కాలేదు. ఈలోపు ఏమైందంటే ఈ హ్యాండ్ ఇక్కడి నుంచి ఎగిరొచ్చి నా కడుపు మీద పడిపోయింది కదా, మొత్తం ఇదంతా బ్లీడింగ్ అంతా. అంటే ఇట్లా మొత్తం తెగిపోయింది. అంటే వేళ్ళు ఏం తెగిపోలేదు. వాస్తవం ఇక్కడ బుల్లెట్ ఇంజూరీ అయింది. ఇక్కడ బుల్లెట్ ఇంజూరీ అయ్యి ఇటు నుంచి హోల్ అయితే ఇటు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయింది. వేళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి, ఏ ఒక్క వేలు కూడా డిస్టర్బ్ కాలే. ఇక్కడ హోల్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఈ హ్యాండ్ వచ్చి నాకు పైన పడి ఇదంతా తడిసిపోతుంది బ్లీడింగ్తో. కొన్ని సెకండ్స్ తర్వాత నాకు అర్థమైంది, ఓహో నాకే ఏదో జరిగిందని. పైకి చేయి లేపి చూస్తే నరాలన్నీ కిందికి ఊగులాడుతూ ఉంది. అప్పుడు చూసి నేను వాళ్ళందరికీ కాషన్ ఇచ్చిన, ఏంటంటే మిస్ఫైర్ అయింది, నా వైపునే, ఎవరికేం కాలేదు, రండి నా దగ్గరికి రండి అంటే అందరూ నా దగ్గరికి వచ్చి చూస్తే ఏంటంటే ఇక బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. విపరీతమైన బ్లీడింగ్. అంటే ఇక్కడ ఈ హోల్ అయిపోయింది, సెంటర్లో హోల్ అయింది కాబట్టి బాగా బ్లీడింగ్ స్టార్ట్ అయింది. మా వాళ్ళు నా వెంట ఉన్న బెడ్షీట్స్ అవి ఏ కాటన్ తీసుకొచ్చి పెట్టినా ఆగే స్టేజ్ లేదు. బెడ్షీట్స్ చుట్టడం స్టార్ట్ చేశారు. 1 by 1 బెడ్షీట్స్ చుడుతూనే ఉన్నారు. ఇంకా అప్పుడు నాతో పాటు ఒక ఆయన సీనియర్ బక్కన్నాని కామ్రేడ్ ఉండే, అప్పుడు ఆయన నేను ఇద్దరం ఆలోచించుకొని మరి ఏం చేయడం, దీనికి ఇక్కడెక్కడ ట్రీట్మెంట్ చేసే అవకాశం అయితే లేదు, బయటికి వెళ్ళాలంటే బయటికి కూడా పెద్ద పరిచయాలు లేవు. నాకు తెలిసిన ఒక పరిచయము హైదరాబాద్లో తెలిసిన పరిచయం ఉండే, కానీ వాళ్ళని మనం కాంటాక్ట్ చేసి మాట్లాడడానికి అప్పుడేం పెద్ద ఫోన్ సౌకర్యం లేదు. 96లో ఎక్కడో ఒకటి ల్యాండ్ లైన్స్ ఉండేవి. ఆ ల్యాండ్ లైన్ దాకా వెళ్ళి బ్లీడింగ్ ఆగలేదు, కంటిన్యూ బ్లీడింగ్ అవుతుంది. అయితే వరుసన మా వాళ్ళు బెడ్షీట్స్ అన్ని చుట్టేస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద మూట అయిపోయింది చేయి చుట్టడం అనేది. చుట్టూనే వెంటనే నాది యూనిఫామ్ ఉంటే యూనిఫామ్ తీసేసి సివిల్ డ్రెస్ తొలగించేసి ఇప్పుడైతే ఇమీడియట్లీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అక్కడ ఒక చేను దగ్గరే ఒక ఎడ్ల బండి ఉంటే ఆ ఎడ్ల బండిలో పడుకోబెట్టి ఊరు వైపు తీసుకొచ్చాను. కడవెండి ఊరు వైపు తీసుకొచ్చాను. తెల్లవారుతున్నది. అప్పుడే ఊర్లో మహిళలు లేచి కల్లాపి చల్లుతున్నారు, ఎవరో వస్తున్నారని చూస్తున్నారు. ఇంతలో పాపం ఆయన చనిపోయింది ఈ మధ్య. కడవెండి ఊరి సర్పంచ్ ఉండే అప్పుడు, అస్నాల శ్రీనివాస్ అని ఉండే. ఆయనే అప్పుడు సర్పంచ్గా ఉన్నాడు. ఆయనకు ద్వారా కొంత సహకారం అందితే అప్పుడు అది ఊర్లో ఒక వెహికల్ ఉండే, అప్పుడు ఊర్లో ఒకటే జీబు ఉండే. ఆ జీబు తీసుకొచ్చాను. వెంటనే తీసి ఆ జీబులో వేసి నన్ను అక్కడి నుంచి తీసుకొని ప్రయాణం చేసి తీసుకెళ్ళాను. అయితే వెళ్తున్నప్పుడు ఏ భరోసాతో వెళ్తున్నాము, మాకు బయట నాకు ఉన్న పరిచయంతోనే వెళ్ళాలి. బ్లీడింగ్ బాగా జరుగుతున్నది. కానీ అప్పటికి దళంలో మెడికల్ కిట్ కానీ ఉంది, మెడికల్ కిట్ ఇంజెక్షన్ చేశారు, కానీ ఆ ఇంజెక్షన్ కాగే స్టేజ్లో లేదు, హెవీగా అయింది. మళ్ళీ దాంట్లో 315 రైఫిల్ అనేది ఏంటంటే దాని బుల్లెట్ అది ఏనుగులను కొట్టే వెపన్ అన్నట్టు, బాగా పెద్దగా ఇంజూరీ చేస్తుంది. అది తగిలేది కంటే కూడా బయటికి వెళ్ళేటప్పుడు బాగా ఎక్కువ చింపుకుంటూ వెళ్తుంది అన్నట్టు, అది బాగా ఎక్కువ, అది అట్లా ఇంజూరీ బాగా పెద్దగా అయిపోయింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము ప్రయాణంలో వెళ్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకటి రోడ్ మీద టెలిఫోన్ బూత్ కనబడితే ఆ బూత్ దగ్గర దాకా వెళ్ళి అక్కడి నుంచి తెలిసిన ఒక మిత్రుడికి ఫోన్ నెంబర్ గుర్తుంటే ఫోన్లో మాట్లాడి ఇంకా అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకున్నాం. నేను హైదరాబాద్కు చేరుకొని మిత్రులు సహకరించి బ్లీడింగ్ అవుతుందా మరి? కంటిన్యూ బ్లీడింగ్ అవుతున్నది. మేము వెహికల్ మార్చినాం, మధ్యలో కార్ తీసుకున్నాం, ట్యాక్సీ ఒకటి. ట్యాక్స్ మొత్తం సీట్ అంతా తడిసిపోయింది కంప్లీట్గా. నాతో ఒక సభ్యుడిని ఇచ్చిండ్రు అప్పుడు తోడుగా, ఇద్దరమే కలిసి వెళ్ళిపోయాను. అట్లా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ట్రీట్మెంట్ అయింది వాస్తవంగా. కానీ ట్రీట్మెంట్ అయిన సమయంలో అప్పుడు ఉన్న టెక్నాలజీలో నిమ్స్ హాస్పిటల్లో మాత్రమే ఒకే సర్జరీలో దీన్నంతా సెట్ చేసే అవకాశం ఉంది. నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళలేము.
ఎందుకంటే నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఎట్లా జరిగింది అనేది అబ్జెక్షన్ కంపల్సరీ ఉంటుంది, వాళ్ళకి అర్థం అవుతుంది, అయిపోతుంది, ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. వస్తుంది. కాబట్టి వేరే దగ్గర ఎక్కడో అరేంజ్ చేస్తే అటు వెళ్ళాం. ఇది జరిగినప్పుడు పాపం డాక్టరు ఎక్స్పీరియన్స్డ్ డాక్టరే కాబట్టి బాగా కష్టపడి ఈ తెగిపోయిన నరాలన్నీ జాయింట్ చేసి, అంటే నేను కరెక్ట్గా హాస్పిటల్కి చేరుకోవడం, స్పృహ కోల్పోవడం ఒకేసారి అయిపోయింది. అప్పటికి 6 hours పట్టింది, బాగా బ్లీడింగ్ అయిపోయింది. బ్లీడింగ్ అయిపోయి మొత్తానికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేసరికి స్పృహ కోల్పోయాను నేను. వాళ్ళు కష్టపడి డాక్టరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఈ నర్వ్స్, తెగిపోయిన నర్వ్స్ని కనెక్ట్ చేసాడు. ఒక 2-3 daysలో నర్వ్స్ కనెక్ట్ అయిన నర్వ్స్ సర్క్యులేషన్ స్టార్ట్ అయింది. బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయినాక డాక్టరు నెక్స్ట్ డే చెప్తున్నాడు, దీన్ని చెయ్యిని మనం బ్రతికించవచ్చు, రైట్ హ్యాండ్ కదా, యువకుడు, పెళ్ళి కూడా కాలేదంటున్నారు మీరు, కాబట్టి. మరి ఆ డాక్టర్కి తెలుసా మీరు ఏంది ఎట్లా జరిగింది? తెలియదు. మరి ఎట్లా జరిగింది? ఏం చెప్పారంటే వీళ్ళు, మేము వడ్డెరుళ్ళం సార్, మేము గుట్టకెళ్ళి బండకు చిన్న చిన్న అవి పెట్టి పేల్ చేస్తూ ఉంటాం, ఆ క్రమంలో జరిగింది. ఇక మేము స్టేషన్ అటు ఇటు పోతే మాకు లైసెన్స్లు ఉండే కదా, ఇబ్బంది అవుతాయి అని అంటే సరేలే ఆయన మరి డాక్టర్ సరేలే అని అన్నాడు ఆయన. కానీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులకు. అక్కడే పెద్ద ట్విస్ట్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినారు, వాళ్ళ రికార్డులో కూడా అది రాసి పెట్టిండ్రు. అంటే మాకు ఆ విషయం తెలియదు, వీళ్ళు నమ్మి మమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్నారని మేము అనుకున్నాం, కానీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన సంగతి మాకు తెలియదు, తర్వాత తెలిసింది అనమాట మాకు. అయితే మరి పోలీసులు ఇమీడియట్గా రావాలి కదా, రాలేదు. ఎందుకంటే ఆ రోజు దసరా కదా, దసరాకు సంబంధించినటువంటి ఒత్తిడిలో చాలా హెవీ, అంటే వాళ్ళు కూడా బందోబస్తు కోసం, బందోబస్తులో ఆల్రెడీ డాక్టరే ఈ వడ్డరోళ్ళు బ్లాస్ట్ ఇట్లా అంటే అయిందని అనుకున్నాడు, నమ్మొచ్చు. సరే మొత్తానికి అది ఏమైందంటే తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడేమో ట్రీట్మెంట్ అటు స్టార్ట్ అయింది. ఇక్కడ మేము ఎట్లయితే ఊరు నుంచి వెళ్ళినామో, ఊర్లో కొంతమంది ఎవరో మేము వెళ్ళేటప్పుడు గమనించారు, ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు లీక్ అయింది. పోలీసులు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు, కడవెండి ఊరు నుంచి అరెస్ట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అరెస్ట్ ఇక్కడ ఆ జీప్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. జీప్ డ్రైవర్ని అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి బాగా టార్చర్ చేస్తే ఆయన సర్పంచ్ పేరు చెప్తాడు. అక్కడి నుంచి వాళ్ళు వరుసగా 1 రోజు 2 రోజులు గడిచేసరికి వాళ్ళు మేము ఎక్కడైతే వెహికల్ మారి వెళ్ళిపోయినామో ఆ ట్యాక్స్ ఆయన పేరు చెప్పి, పాపం ఆయనకి ఏం తెలియదు, మనమని కూడా తెలియదు, ఆయన కూడా తీసుకెళ్ళి టార్చర్ చేసి, ఇదంతా ఇక్కడ జనగామలో వీళ్ళని పట్టుకెళ్ళి టార్చర్ చేసి మా కోసం వెతకడం అనేది స్టార్ట్ చేశారు. ఇది మనకు క్రమంగా మేము కొంచెం స్పృహలోకి వచ్చి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినాక 3rd day రోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మిమ్మల్ని ట్రేస్ అవుట్ చేయడానికి ఇక్కడి నుంచి మరి కంటిన్యూగా అరెస్టులు జరుగుతున్నాయి, మరి ఏ నిమిషంలో అయినా మీ దగ్గర రావచ్చు అనేటువంటి సమాచారం వచ్చింది. మేము వెంటనే ఎస్కేప్ కావాలని డిసైడ్ అయ్యాను హాస్పిటల్ నుంచి. అయితే డాక్టర్ ఏమంటాడు అని అంటే, ఇది మనం సర్జరీ చేయాలి అంటే 3 సార్లు చేయాలి, దీనిలో బోన్స్ పోయినాయి కాబట్టి బోన్స్ వేయాలి, స్కిన్ వేయాలి, నర్వ్స్ వేయాలి, ఈ 3 వేయాలంటే ఒకే ఆపరేషన్లో చేయలేము, 3 సార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కనీసం ఎంత లేదనుకున్నా కూడా ఒక్కొక్క సర్జరీకి మధ్యలో 1 month అనే గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ తీసే క్రమంలో ఒకవేళ మనం అడిగినాం, ఒకవేళ ఇట్లా చేసే క్రమంలో ఒకవేళ పాయిజన్ అయితే ఏం చేస్తారు సార్ అంటే, తీసేయాల్సి కూడా వస్తుంది, మొత్తం తీసేయాల్సి వస్తుంది, ఇక్కడ వరకు తీసేయాల్సి వస్తుంది కనీసం ఈ స్టేజ్ వరకు. కానీ సరే ఇదంతా చెప్పి, సరే డాక్టర్ కాబట్టి ఆయన మానవతావాదిగా ఆయన కన్విన్స్ చేస్తున్నాడు, మనం మీరు సక్సెస్ అవుతుంది, ఇబ్బంది లేదు. మేము ఈ విషయం చెప్పకుండా ఆయన దగ్గర నుంచి వెళ్ళి ఎస్కేప్ అవ్వాలి హాస్పిటల్. మనం ఏదో కారణాలు చెప్తున్నాం, మేము పేదోళ్ళం సార్, చేయలేము, మాకు పరిస్థితి లేదు, ఖర్చు పెట్టుకోలేము, నేను కన్ఫ్యూజన్ ఇప్పిస్తా అంటాడు పాపం ఆయన డాక్టర్. ఇవన్నిటి మధ్య మొత్తానికి ఏంటంటే, మేము ఇంకా ఉండలేము సార్ అని చెప్పి మేము అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాను. మేము మార్నింగ్ 9-9:30కి వెళ్ళిపోయాను. 11:30కి హాస్పిటల్ మీద అటాక్ అయ్యి 11:30కి హాస్పిటల్ మీద అటాక్ అయ్యి వాళ్ళు అబ్బాయి ఎస్కేప్ అయ్యండి అనేది నిర్ధారించుకొని వెళ్ళిపోయాను. ఇంకా ఆ తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళిపోయినా ఆయన తప్పు కూడా ఏముండదు, ఇక పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన చూపించండి రికార్డ్ అని, మీరు ఎట్లా చేసినారంటే మేము ఇన్ఫార్మ్ చేసినాం అనేది అని చూపించాను. వాళ్ళ తర్వాత అనుకున్నారు ఏంటంటే, అరే మనోళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలేదు, టైంలీ రెస్పాండ్ అవ్వాలి అనేది అనుకున్నారు. సో మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా మేము డిసైడ్ అయినాం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక చెయ్యి కాపాడుకోవడానికి లైఫ్ అంతా రిస్కే, ఇప్పుడు ఏ నిమిషంలో దాడి అవుతుందో తెలియదు, ఆల్రెడీ రిస్క్లో ఉన్నాం. ఒకవేళ మళ్ళీ ఇంకో దగ్గర నుంచి మనం ప్రయత్నం చేసే క్రమంలో కూడా ఏదైనా జరిగితే
ఏ నిమిషంలో ఈ 3 నెలలు 4 నెలల పాటు దీనికోసం చేసే ప్రయత్నంలో ఎప్పుడైనా మిస్టేక్ జరిగితే సమస్య అవుతుంది. కాబట్టి ఇంకెవరైనా ఆల్టర్నేట్ డాక్టర్ని చూసుకొని ఎక్కడి వరకు ఉంటే అక్కడికి వరకు ఉంచేసి మిగతాదంతా తీసేయమని చెప్దామని డిసైడ్ అయ్యాను. జనరల్గా డాక్టర్లు పాపం మానవతావాదులే కాబట్టి అప్పుడు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. మనం వినలేదు. వినకపోతే అప్పుడు ఈ భాగాన్ని తీసేసారు అన్నట్టు. కరెక్ట్గా ఈ 3 వేళ్ళ భాగాన్ని తొలగించారు. తొలగించి ఈ తొలగించిన భాగంలో కూడా ఏం చేశారంటే దీన్ని స్కిన్ వేస్ట్ చేయకుండా దాన్ని ఇటువైపు మోల్డ్ చేశారు. ఇది ఒక ఫింగర్, ఇది ఒక ఫింగర్, జస్ట్ దాని బోన్ తీసేసి ఫింగర్ని ఇటు మోల్డ్ చేశారు. ఇది కూడా ఒక ఫింగరే, ఒక ఫింగర్ ఇటు మోల్డ్ చేశారు. చేసి మొత్తానికి ఏంటంటే ఎక్కువగా వేరే చోటు నుంచి మళ్ళీ ఆపరేషన్ చేసి స్కిన్ తీయకుండా ఈ తీసేస్తున్న దానిలో వేస్టేజ్ అంటే వాళ్ళు చెప్పినట్టు టైం పడుతుంది కాబట్టి ఉంటుంది వేలు కానీ టైం పడుతుంది. టైం పట్టడం లోపు పోలీసులు ఇన్ఫార్మ్ అయితే సమస్య అవుతుంది అని చెప్పి అది తీసేయించాము. ఇంక తీసేసిన తర్వాత మేము అసలు వాస్తవంగా ఈ ఆపరేషన్ తర్వాత జనరల్గా అయితే ఓ నెల 20 రోజులు మినిమం బయట ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలి. కానీ మేము ఆగలేదు. ఇది అయిన తర్వాత 3rd రోజు వెంటనే మళ్ళీ లోపలికి వచ్చేసాం. ఏదైనా జరిగితే అక్కడ మనం ఫీల్డ్లో ఉండి జరిగే ఫైరింగ్లో చనిపోతే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. కానీ బయట దొరికి వాళ్ళ చేతుల్లో చనిపోకూడదు అని ఎవరు చెప్పినా వినకుండా నేను ఫీల్డ్కి వచ్చేసిన. లోపలికి వచ్చినాక కూడా నాయకత్వం లేదు, రెస్ట్ అవసరం, కొంతకాలం తీసుకుంటే అసలే ఈ సర్జరీ టైంలో కూడా మరి ఎనస్థీషియా అదంతా టైం పడుతుంది కదా, అట్లా పట్టింది. ఈ సర్జరీ టైంలో పట్టింది. తర్వాత వాళ్ళు అంటే మనం బయట ఎక్కడైతే హాస్పిటల్లో వేరే కాడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్న దగ్గర ఒక 2-3 డేస్ టైం పట్టింది. 2-3 డేస్ మినిమం 2-3 డేస్ తర్వాతనే, అంటే ఇక మనం వాళ్ళ జోన్ నుంచి వాళ్ళు ఏదైతే కాన్సన్ట్రేట్ చేసిన జోన్ నుంచి బయటికి వెళ్ళిపోయినాం కాబట్టి ఎస్కేప్ కాగలిగాం. అప్పుడు హైదరాబాద్ సిటీ అయినా ఇక హైదరాబాద్ సిటీ నుంచి వెళ్ళి అంటే అదంతా వాళ్ళకి రికార్డెడ్. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్న విషయం అంతా అంటే ఇది ఆల్రెడీ పోలీస్కి రికార్డెడ్గా ఉన్నటువంటి విషయమే. వాళ్ళ నోటీసులు ఇవన్నీ ఉన్నాయి, రికార్డెడ్గానే ఉన్నాయి. సో కాబట్టి అట్లా ఈ ఘటన జరిగింది. మొన్న చంద్రన్న చెప్పిన దాని ప్రకారం అయితే గెరిల్లా జీవితంలో కళ్ళు ఉంటే సరిపోతుంది, అవి మంచి ఆరోగ్యంగా ఉండాలి అన్నాడు. కానీ నిజానికైతే గెరిల్లా జీవితంలో చేతులు బాగుండాలి కదా. ఆ చేతులకు సంబంధించిన దాంట్లో మొత్తమే అట్లా ఉన్నప్పుడు అంటే వెపన్ యూజ్ చేయాలి, ఇట్లాంటి ఇబ్బందులు అవుతుంది అని అనుకున్నప్పుడు మీరు మళ్ళీ ఎందుకు దళంలోకి పోవాలి? సరే ఇంకేదైనా ఆల్టర్నేటివ్, ఇక ఇంటికి వెళ్తే పోలీసులు ఇంకేదైనా చేస్తుండొచ్చు, కానీ ఇక్కడ కాకుండా ఇంకేదన్నా పోవాలనుకోవాలి కదా. అట్లా కాకుండా ఎట్లా మరి? అంటే వాస్తవంగా ఏంటంటే అది 1996లో జరిగింది ఈ సంఘటన. 96లో జరిగేసరికి నేను వాస్తవంగా దళాల్లో ఎక్కువ విస్తృత ప్రజానీకం ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళతో కలిసి పనిచేయాలనేది నాకు బలంగా ఉన్నటువంటి ఒక కాంక్ష. అంటే పట్టణంలో ఆ ప్రయత్నం చేసినాం కానీ కొంతకాలం తర్వాత ఇక్కడ నిర్బంధం కారణంగా మేము చాలా పరిమిత ప్రదేశాల్లో వ్యక్తుల్లో మాత్రమే పనిచేయాల్సి వచ్చింది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళినట్లయితే విస్తృత ప్రజానీకాన్ని కలిసే అవకాశం ఉంటుంది. అక్కడ పనిచేయాలనేది నాకు బలంగా, నిర్మాణ రంగంలో పనిచేయాలి అంటే పార్టీ పరమైన ఆర్గనైజేషన్లు పనిచేయాలి, ఆర్గనైజేషన్లు ప్రజల్లో ఉన్న దగ్గర పనిచేయాలనేది ఆ కాంక్షతోని నన్ను పార్టీ అప్పుడు వాస్తవంగా ఈ చేయి పరిస్థితిని గమనించి నువ్వు వెపన్ క్యారీ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇందులో కాకుండా నువ్వు ఇంకా వేరే ఏదైనా ఫీల్డ్లో పనిచేయడానికి సిద్ధపడితే బయట ఎక్కడైనా నేను అరేంజ్ చేస్తామని కూడా పార్టీ నన్ను అడిగింది అప్పుడు వాస్తవంగా. కానీ నేను ఒప్పుకోలేదు. ఎంత కష్టమైనా నేను ఆర్గనైజేషన్ ఫీల్డ్లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండి పనిచేయాలనేది నాకున్న బలమైన కోరిక అనేది నేను పార్టీకి చెప్పిన. కొంతకాలం సరే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ప్రాక్టికల్గా తర్వాత తనే తేల్చుకుంటారులే, ఇబ్బంది అవుతుంది కాబట్టి తిరగడం కష్టమైద్ది అని అనుకున్నాను. కానీ నేను పట్టుదలతో దాన్ని అంతా అధిగమించే ప్రయత్నం చేసిన. అంటే ఎట్లా దానికోసం ఎట్లా ప్రయత్నం? దీన్ని ఈ మిగిలిన 2 వేళ్లతోనే నేను వెపన్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన. అంటే వెపన్ పట్టుకోవడము, దాన్ని అంటే రకరకాల ప్రాక్టీస్లు చేయడం అనేది స్టార్ట్ చేసిన. స్టార్టింగ్లో మళ్ళీ చిన్న వెపన్ నుంచి స్టార్ట్ చేశారు, పిస్టల్స్, రివాల్వర్స్ ఇవ్వడం దగ్గర స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒకటి 9mm స్టెన్ క్యారీ చేయడం, ఆ తర్వాత ఒక కార్బన్ 30 కార్బన్ అని, ఇంకా తర్వాత ఒక 1-2 ఇయర్స్ అయ్యేసరికి నాకు AK-47 ఇచ్చింది పార్టీ. అంటే కాన్ఫిడెన్స్గా తను క్యారీ చేయడంతో పాటుగా మూమెంట్ చేయగలుగుతున్నది అర్థమైన తర్వాత
అంటే నేను ఓన్గా పట్టుదలతో అంటే నాకు అప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఉండే. ఇన్స్పిరేషన్ ఏంటంటే శ్రీలంక దేశంలో ఎల్టీటీ పోరాటం జరుగుతున్నది. ఎల్టీటీలో ఒక మహిళ గెరిల్లా తనకు 2 చేతులు యుద్ధంలో పోయినాయి. ఒక బాంబు బ్లాస్ట్లో 2 చేతులు కోల్పోతుంది. కానీ ఆమెకు యుద్ధం మీద ఉండేటువంటి బలమైన మక్కువతో ఆమె 2 కాళ్ళతో బాంబులు విసరడం అనేది ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. ఆమె నోటితో ఇట్లా కూర్చొని నోటితో 2 కాళ్ళ మధ్య పెట్టుకున్నటువంటి గ్రానైడ్ని నోటితో పిన్ని తీసేసి ఆ తర్వాత లేచి నిలబడి ఆమె జంప్ చేసి ఆ గ్రానైడ్ను కాళ్ళతో విసిరేస్తుంది దూరాన్ని టార్గెట్కు. అప్పుడు అది ఎక్కడ మీరు చూసిండ్రు మరి? మీకు ఎట్లా ఎక్కడ చదివి? అంటే మాకు పుస్తకాల్లో సాహిత్యం ఎల్టీటీకి సంబంధించినటువంటి సాహిత్యం దేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో జరిగేటువంటి గెరిల్లా పోరాటాల సాహిత్యం అంతా చదివేది కదా. అందులో భాగంగా నాకు ఆ సంఘటన మనకు నచ్చింది, మనకు మనకు కావాల్సింది దొరికింది. అవును. అంటే స్టార్టింగ్లో నిజంగానే సహజంగానే మనిషి ఎవరైనా మనం ఉన్న యాక్టివిటీలో ఏదైనా నష్టం శరీరానికి జరిగినప్పుడు మానసికంగా కొంత కుంగిపోవడం కనిపిస్తుంది, అవుతుంది. అయితే నేను స్టార్టింగ్లో కొంచెం అనుకున్నాను చేతులు కానీ కాళ్ళు లేకపోతే, అవును, మధ్యలో పోయినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. తర్వాత మనం ఇంకేదో చేయాలనే తపనతో ఉంటాం కాబట్టి కూడా ఇంత పెద్ద నష్టం జరిగింది, నేను ఈ ఫీల్డ్లో ఉంటానో లేదో అని కాసేపు కొంత వ్యాకులత ఏర్పడింది వాస్తవమే అప్పుడు. కానీ తర్వాత తక్కువ సమయంలోనే నేను దాని నుంచి అధిగమించడానికి ఆ సంఘటన ఆమెకు సంబంధించినటువంటి హిస్టరీ ఏదైతే ఉందో నన్ను ఇన్స్పైర్ చేసింది. అంటే 1కి 10 సార్లు నాకు నేనేం చెప్పుకున్నా అంటే వైకల్యం అనేది శరీరానికి సంబంధించిందే, మనసుకు సంబంధించింది అయితే కాదు కదా. మనసు దృఢంగా ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. నాకు వచ్చిన వైకల్యం కేవలం శరీరానికి సంబంధించిందే. మనం నమ్మినటువంటి రాజకీయాల పట్లనో లేకపోతే మనం చేయాలనుకునే పని పట్లనో ఆ దృఢత్వం ఉన్నప్పుడు ఈ శరీరం మనకు అడ్డు కాదు అనేటువంటిది ఒక చైతన్యంతో అప్పుడు ఆలోచించాను. దాంతో ఈ సమస్యను తక్కువ సమయంలోనే అధిగమించిన. అంటే ఆశ్చర్యకరంగా అప్పుడున్న పార్టీ నాయకత్వం కూడా చాలామంది అప్రిషియేట్ చేసింది. అది ఇంత తక్కువ సమయంలో ఇంత తొందరగా ఇట్లా మళ్ళీ ఇదే ఫీల్డ్లో కొనసాగే స్థాయిలో నువ్వు ప్రిపేర్ చేసుకుంటామని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని అన్నారు. అప్పటికి అంటే మీ ఇద్దరు అన్నలు కూడా ఆజాద్, గణేష్ కూడా పార్టీలో ఉన్నారు కదా. ఈ సంఘటన తెలిసిన తర్వాత ఏదో రూపంలో వాళ్ళు కాంటాక్ట్ చేయడం కానీ కనీసం కలిసే ప్రయత్నం కానీ అట్లా ఏమైనా ఉండేనా? కలిసే అవకాశం లేకుండే. నేను మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్నా. అంటే కలిసిండ్రు. ఎప్పుడు కలిసిండ్రు అని అంటే ఇది అయిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత కలిసిండ్రు. అది కూడా ఆజాద్ ఒకటే కలిసిండు. ఆజాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పనిచేస్తున్నాడు కాబట్టి అప్పటికి మేము నర్సంపేట వైపు అడవుల్లోకి అప్పుడు రామకృష్ణ, వరంగల్ ఆర్కే వీళ్ళందరూ కూడా నాయకత్వం అటువైపు ఒక సమావేశం కోసం వెంకటరమణ వీళ్ళు కలిసినప్పుడు వాళ్ళతో పాటుగా తను కూడా కలిసినప్పుడు 1 year తర్వాతనే చూశాడు. 1 year తర్వాతనే చూసిండు. చూడగానే ఫస్ట్ డైలాగ్ ఏంటి? చూడగానే ఫస్ట్ అసలు నన్ను కలిసి దగ్గరికి తీసుకొని బాగా గట్టిగా కౌగిలించుకున్నాడు. మొట్టమొదట కౌగిలించుకొని అంటే ఫస్ట్ నా వెన్ను తట్టి మొత్తానికి నువ్వు చెయ్యి పోయిందనేది ఏమాత్రం ఫీలింగ్ లేకుండా మళ్ళీ ఇదే ఫీల్డ్లో నిలబడాలని ప్రయత్నం చేయడం అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంది అని అన్నాడు. అంటే అంతకు ముందే ఆల్రెడీ నాకు 1-2 ఉత్తరాలు రాసిండు తను. ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి, అప్రిషియేట్ చేసిండు. నేను ఆ క్యాంపులో ఉన్న రోజులు కూడా రోజు ఏదో ఒక సందర్భంలో నాతో కలిసి మాట్లాడే ప్రయత్నం, నన్ను కొంచెం మోటివేట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వాస్తవంగా. అంటే అంతకు ముందు వాస్తవంగా నేను పార్టీలోకి ఇప్పుడు గణేష్ ఎప్పుడు కలిసిండు? అసలు గణేష్ నాకు కలిసింది ఫస్ట్ టైము ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత 1995లో. ఈ సంఘటన జరగడం కంటే ముందే నేను వరంగల్ సిటీలో ఆర్గనైజర్గా పనిచేస్తున్నప్పుడే కలిశారు. అప్పుడు 1995లో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుంచి తెలంగాణ కమిటీ విడిపోయింది. ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అనేది మొట్టమొదటిసారి 95లో ఏర్పడ్డది. 95లో ఏర్పడ్డప్పుడు దాని కాన్ఫరెన్స్ సందర్భంగా నేను, ఆజాద్, గణేష్ ముగ్గురం ఆ క్యాంపులో మొట్టమొదటిసారి 3 బ్రదర్స్ కలిసింది 95లో. 95లో ముగ్గురం కూడా ఉద్యమంలో ఉండి కలిసింది మొదటిసారి. అంతకంటే ముందుగా ఆజాద్ 2-3 సార్లు కలిసి నాకు ఇక్కడ, కానీ గణేష్ కలవాలి. గణేష్ అది ఫస్ట్ టైం కలవడం. ఇక దాని తర్వాత మళ్ళీ నాకంటూ కలిసింది కూడా నేను మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత గణేష్ కలిసిండు.
1-2 సార్లు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కలిసింది ఒక 5-6 సంవత్సరాల తర్వాత కలవలే, గణేష్ కలవలే. తను ఏమైనా ఉత్తరాలు రాయడం రాశాడు, ఉత్తరాలు రాసిండు. అంటే ఇక మేము ఉద్యమంలో మేము ఎప్పుడు అన్నదమ్ముల్లాగా, సొంత అన్నదమ్ముల్లాగా వ్యక్తిగత విషయాలకు పరిమితం ఎప్పుడు లేవు. ఒకరికొకరు ఇన్స్పిరేషన్గా, నాయకులుగా వాళ్ళు నన్ను ఒక నాయకుడిగా నన్ను గైడ్ చేసిన దృక్పథంతోనే వాళ్ళు నాకు ఉత్తరాలు రాసేది. ఉద్యమపరమైన విషయాలే ఉండేది, వ్యక్తిగత విషయాలు ఏవి కూడా ఎప్పుడూ ఉండకపోయేది. కాబట్టి ఉద్యమంలో సహచరులుగా, ఉద్యమ స్థాయిలో వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళ నాయకత్వ బాధ్యతల రీత్యా గైడ్ చేసినట్టుగానే చేసేది. ఉత్తరాలు కూడా అలాగే ఉంది, పొలిటికల్గా విషయాలకు తప్ప పర్సనల్ విషయాలు ఎప్పుడు లేవు. ఒక ఈ సంఘటన జరిగినప్పుడు కొంత ధైర్యం చెప్తూ రాసిన సందర్భం తప్ప వేరే ఏం లేదు, ఎప్పుడు లేదు. ఇది ఇప్పుడు గణేష్ చూడగానే ఏమన్నాడు? గణేష్ చూసే నాటికి వాస్తవంగా అప్పటికి 6-7 సంవత్సరాలు గడిచింది ఇది అయిపోయి. ఎప్పుడు చూసిండు అంటే నేను ఇటు నుంచి దండకారణ్యానికి బదిలీపై వెళ్తున్నప్పుడు మాత్రమే చూశాడు ఆయన. ఒక 15 రోజులు మేము కలిసి ఉన్నాం. అప్పుడు చూసినప్పటికీ అంటే కలిసిన వెంటనే దగ్గరికి తీసుకొని నా చేయి చూసి ఎట్లుంది, అవస్థ ఏమన్నా అవుతుందా, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాను. కానీ అంటే ఇక అప్పటికే తను ఈ సమస్య వచ్చినా కూడా ధైర్యంగానే తట్టుకున్నాడు, నిలదొక్కున్నాడు అనేది ఆయనకు నోటీసులో ఉంది కదా. ఇంకా వేరే విషయాలు కూడా ఎప్పుడప్పుడు రాస్తున్నాడు కాబట్టి ప్రత్యేకంగా దీని గురించి ఏమీ జరగలేదు. అంటే ఆరోగ్య పరిస్థితి ఎట్లుందన్న మేరకే తప్ప వేరే ఏం జరగలేదు. ఓకే. అట్లా నేను 95లో మైదాన ప్రాంతంలో పనిచేయడానికి మొదలైతే ఆ తర్వాత 2001 వరకు, 95 నుంచి 2000 దాదాపు ఒక 6 సంవత్సరాలు నేను మైదాన ప్రాంతపు ఉద్యమంలో ఇక్కడ మన వర్ధన్నపేట, రాయపర్తి నుంచి మొదలు పెడితే అక్కడ జనగాంలో చేర్యాల వరకు, మద్దూరు చేర్యాల వరకు, ఆ చుట్టుపక్కల గ్రామం ప్రాంతం అంతా, ఇటు మన దగ్గర అయితే ఇటు ఎల్కతుర్తి మండలం దాకా సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం మైదాన ప్రాంతంలో ఒక 6 సంవత్సరాలు అక్కడే ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత కమాండర్గా, ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి బదిలీ అయినాటి వరకు కమాండర్గా ఏ పేరుతో ఉన్నారు మీరు? నేను జనార్దన్ పేరు మీద పనిచేశాను. నేను పాలకుర్తి దళంలోకి వెళ్ళినప్పుడు నా పేరు రంగన్న పేరుతో పనిచేశాను. ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా నేను రంగన్న పేరుతో ఉన్నా. ఆ తర్వాత నేను కమాండర్గా అయిన తర్వాత జనార్దన్ పేరు మీద పనిచేసిన. అంటే అప్పుడు అదే అన్నసాగర్ దళానికి కమాండర్గా స్టేషన్ గన్పూర్ ఉన్నాం. దాని తర్వాత స్టేషన్ గన్పూర్ దళానికి కమాండర్గా ఆశాన్నే ఉండి, నాకు ఇక్కడ కమాండర్గా సిటీలో ఉన్నాయని మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఆయన కమాండర్ ఉండి, ఆయన అప్పుడు పార్టీ ప్రత్యేక అవసరాల రీత్యా బదిలీ చేసింది కంచెలి. నేను ఆ బాధ్యతలు తీసుకొని స్టేషన్ గన్పూర్ ఏరియా కమాండర్గా జనార్దన్ పేరు మీద పనిచేసిన. నేను 2001లో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినాటి వరకు నన్ను జిల్లా కమిటీలో కూడా తీసుకుంది పార్టీ. జిల్లా కమిటీ సభ్యుడిగానే అప్పటికి పనిచేస్తూ 2001లో దండకారణ్యానికి బదిలీపై వెళ్ళాను. అంటే దండకారణ్యం అంటే ప్రమోషనా? ఇక్కడ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు, ఇక్కడ మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ దండకారణ్యానికి పంపించడమా? దండకారణ్యము కేవలం సేఫ్టీ జోన్గా మాత్రమే కాకుండా దండకారణ్య ఉద్యమం అప్పుడే అన్నిటికంటే ముఖ్యంగా సెల్వజూడము దాడులు ఎక్కువైపోయినాయి. దాన్ని ఎట్లా తిప్పికొట్టారు? అంటే ప్రజలు ఎందుకు ఈ సెల్వజూడం ఏర్పడే పరిస్థితి వచ్చింది? మైనింగ్ ప్రారంభించాలంటే ఈ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమాన్ని ప్రజలకు బలం లేకుండా చేయాలి. సెల్వజూడం శిబిరాలలో జరిగినటువంటి అరాచకాలకైతే అంతులేదు. మహేంద్ర కర్మని ఇక్కడ ఏ ఏరియాలో అంటే ధర్మ మీద దాడి చేసింది? మహేంద్ర కర్మ కోసం ప్లాన్ చేసిన సంఘటన కాదు.